ఈ జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం మత్తయి సువార్త బైబిల్ స్టడీలో ఉన్నాము. గత వారంలో మనము విత్తు అనే ఒక ఉపమానాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఒక విత్తువాడు, వ్యవసాయకుడు విత్తనాన్ని విత్తున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్క పడినట్లుగా, కొన్ని విత్తనాలు రాతి నేలన పడినట్లుగా, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినట్లుగా, కొన్ని విత్తనాలు మంచి నేలను పడినట్లుగా మనం చూడగలిగాము. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొన్ని చాలా క్లుప్తంగా నేర్చుకున్నాం. 13వ అధ్యాయంలో 24వ వాక్యం నుండి ఆయన మరొక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుకుండగా శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయడానికి రాసింది అక్కడ. సరే, 36వ వాక్యం నుండి శిష్యులు ఆ గోధుమలు గురుగుల సంగతి ఏంటని శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు. గోధుమలు గురుగులు ఆ ఉపమానాన్ని గురించి మాకు క్లియర్ గా చెప్పు అని యేసు ప్రభువుని అడిగారు. సరే, దాన్ని చెప్పే ముందు కూడా మత్తయి భక్తుడు ఎక్కువగా కూడా కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే పదాన్ని ఎక్కువ వాడినట్లుగా మనం చూడగలం. ఇంచుమించు 30 టైమ్స్ వాడటం జరిగింది. మిగిలిన లూకా, మార్క్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అనే ఆ ఫ్రేజ్ ను వాడినట్లుగా మనం చూడగలం. దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా పర్యాయ పదాలుగా వాడుతుంటాడు. పరలోక రాజ్యానికి అధిపతి ఎవరంటే దేవుడు. పరలోక రాజ్యము దేవుని రాజ్యం ఇంచుమించుగా ఒకటే, అందులో పెద్ద తేడా ఏం లేదు. పరలోక రాజ్యానికి అధిపతి దేవుడు కాబట్టి దాన్ని కింగ్డమ్ ఆఫ్ గాడ్ కూడా అనొచ్చు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేది దేవుని యొక్క టెరిటరీ. దాని యొక్క రూలర్ ఎవరంటే గాడ్. దేవుడు రాజుగా కలిగిన రాజ్యమే కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అంతే, దానికి పెద్ద అర్థాలు తీసి ఒక ఆయన పుస్తకం కూడా రాశాడు. దాన్ని చదివి మనం కన్ఫ్యూజ్ అయ్యి గందరగోళం అయిపోయి అసలు భక్తిని పోగొట్టుకోవాల్సిన అవసరంలా. నాకు తెలిసినంత వరకు పరలోక రాజ్యం అన్న దేవుని రాజ్యం అన్న ఒకటే. పరలోక రాజ్యానికి అధిపతి మనం ఆరాధిస్తున్న దేవుడే. అయితే లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యంలో ప్రభు అంటాడు, దేవుని రాజ్యం ఎక్కడుందో చూపించమన్నప్పుడు ప్రభు అంటాడు, దేవుని రాజ్యము అక్కడ ఉంది ఎక్కడుందని పరిగెత్తకండి, దేవుని రాజ్యం మన మధ్యనే ఉంది అన్నాడు. లూకా 17:20లో మీరు తర్వాత చదువుకుంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ అంటాడు. మీ మధ్యలోనే దేవుని రాజ్యం ఉంది అంటాడు. అంటే మనం ఆరాధించే చర్చి దేవుని రాజ్యమే, మన హృదయము దేవుని రాజ్యమే. మన హృదయానికి రాజు ఎవరు? దేవుడు ఉంటే మన హృదయం దేవుని రాజ్యం. మన సంఘానికి ప్రెసిడెంట్ గారు దేవుడుగా ఉంటే దేవుని రాజ్యం కాదు. మన సంఘానికి సెక్రటరీ గారు దేవుడిగా ఉంటే అది దేవుని రాజ్యం కాదు. మన సంఘంలో మనం చేసే కార్యక్రమాలన్నీ, పాడే పాటలన్నీ, చెప్పే వాక్యమంతా, వసూలు చేసే కానుకలన్నీ దేవుని రాజ్య మహిమ ఘనత కొరకు వాడుతుంటే మన సంఘము దేవుని రాజ్యం అవుతుంది. అంతేగాని అక్కడున్న పాస్టర్ గారుల యొక్క గ్లోరీ కొరకు కానీ, సంఘ పెద్దల యొక్క మహిమ కొరకు కానీ, విశ్వాసులు ఒకరినొకరు పొగుడుకోవటానికి కానీ ఏ సంఘాన్ని అయితే ఉపయోగించుకుంటారో ఆ సంఘం పరలోక రాజ్యం దేవుని రాజ్యం కాదు, అది సైతాన్ రాజ్యం. కాబట్టి మీరు వెళ్ళే సంఘాల్లో అది దేవుని రాజ్యమా సైతాన్ రాజ్యమా మీకే అర్థమైపోద్ది. ఇప్పుడు మా సేవకులు కూడా ఉన్నారు. మీరు నడిపించే సంఘము దేవుని రాజ్యమా మీ రాజ్యమా మీరు అర్థం చేసుకోవచ్చు. మిమ్మల్ని పొగుడుకుంటే, వాక్యం చెప్పుకుంటే, ఆ విశ్వాసులు కూడా మీకు దండలు వేసుకుంటూ భజన చేస్తుంటే అది మీ రాజ్యం, దేవుని రాజ్యం కాదు. దేవుని రాజ్యంలో ఎప్పుడు కూడా దేవుడే ఘనపరచబడాలి. నేను వెళ్ళి ఒక పెద్ద సంఘంలో నేను దేవుని వాక్యాన్ని చెప్తూ మధ్యలో చప్పట్లు కొట్టిస్తాను ప్రభు నామానికి ఘనతగా. దేవుడు అద్భుతం చేశాడు, చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచమంటాను. అది ఆ సంఘాన్ని పాలించే పాస్టర్కి తప్పైపోయిందండి. రెండోసారి నన్ను పిలిచారు. నేను చప్పట్లు కొట్టమంటే ఎవడు కొట్టట్లా చప్పట్లు. అది పాపం అని చెప్పాడంట. మన సిద్ధాంతానికి, మన పునాదికి ఇది సిద్ధాంతానికి రాద్ధాంతం ఇది. అది పెంతుకోస్తాడు చేసే పని, మనం కొట్టకూడదు అన్నాడంట. కొట్టట్లా. సరే, లేదు కొట్టట్లేదని నాకు అర్థమైపోద్ది దురాత్మ క్రియ చేసిందని. ఎందుకంటే ఆ చప్పట్లు కొట్టడంలో గొప్ప ఆనందం ఉంటుంది, అది అర్థమై సావట్లే జనానికి. సో రోజు అదే పాస్టర్ గారి పెళ్లి రోజు నన్ను పిలిచారు. ఆ సంఘ పెద్దలందరూ పాస్టర్ గారికి దండలు వేశారు. దండలు వేసినప్పుడు ఏమో కొట్టారండి చప్పట్లు జనం ఆ చర్చిలోనే. అంటే పాస్టర్కి దండలు అయితే చప్పట్లు కొడతారంట. దేవుడు అద్భుతం చేశాడంటే చప్పట్లు కొడితే పాపం అంట. అంటే అది ఎవరి సంఘం? అది పాస్టర్ గారి సంఘం, సాతాను సంఘం. అది దేవుని సంఘం కాదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇల్లు దేవుని రాజ్యంగా ఉండాలంటే మన ఇంట్లో దేవుని నామాన్ని ఘనపరుస్తుంటే మన ఇల్లు దేవుని రాజ్యం అవుతుంది. మన ఇంట్లో సాతానికి చోటిస్తూ ఉంటే సాతాన్ రాజ్యం అవుద్ది మన ఇల్లు. అందుకే ప్రభు లూకా 17:20 బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభు దేవుని రాజ్యం మన హృదయమే, దేవుని రాజ్యం మన సంఘమే. ఎప్పుడవుతుంది? దేవుని రాజ్యాన్ని దేవునిని ఘనపరిచే కార్యాలు ఆ హృదయంలో ఆ సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే. లూకా, మార్క్ ఎక్కువగా దేవుని రాజ్యం అని వాడారు. మత్తయి భక్తుడు మాత్రం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని వాడాడు. ఏదేమైనా కింగ్ మాత్రం మనం ఆరాధిస్తున్న దేవుడు. సిటిజన్స్ మాత్రం నేను ఉండాలని ఆశపడుతున్నాను, దేవుని రాజ్య పౌరుడిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. మీరు కూడా ఉంటారని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనిషి కుమారుడు, ఒక మంచి విత్తనాన్ని విత్తినవాడు మనిషి కుమారుడు. ఏమంటే గోధుమలేమో దేవుని రాజ్య సంబంధులు, అంటే దేవుని పిల్లలు. తర్వాత గురుగులు విత్తినవాడు, వీడ్స్ విత్తినవాడేమో దుష్టుడు అంటే సాతాను. వారేమో దుష్టుని యొక్క సంబంధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించుగా ఈ గోధుమలు, గురుగులు ఇజ్రాయెల్ ప్రాంతంలో వీటిని డార్నియల్ గ్రాస్ అంటారు. ఇంచుమించుగా ఎదిగేదాకా కూడా గోధుమలు, గురుగులు ఒకే రకంగా ఎదుగుతాయి. కంకి పట్టినప్పుడు గోధుమ కంకికి గురుగుల కంకికి తేడా తెలుస్తుంది. గోధుమ కంకి ఏమో వంగిపోద్ది, గురుగుల కంకి నిలబడే ఉంటుందట, స్ట్రైట్గా ఉంటుందంట. అప్పుడు తెలిసిపోద్దంట ఎవడు దుష్టుడో ఎవడు దేవుని బిడ్డ తెలిసిపోద్దంట. ఏది గోధుమ ఏది గురుగుల మొక్క అప్పుడు తెలుస్తుందంట, అప్పుడుదా తెలియదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యవసాయదారుడి దగ్గరికి వచ్చి, ఆ మనిషి కుమారుడి దగ్గరికి వచ్చి పనివారు అడుగుతారట, గురుగులు మొలిచాయి మన యొక్క పొలంలో, దయచేసి వాటిని కట్ చేసి కాల్చేయమంటారని అడుగుతారట. కట్ చేసేటప్పుడు ఒక్కోసారి పక్కనే గోధుమ మొక్క ఉందనుకోండి, రెండు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వద్దు ఎదగని, బాగా ఎదిగిన తర్వాత మనం సపరేట్ చేద్దాము. అప్పుడు సపరేట్ చేసి గురుగుల్ని కాల్చేసి గోధుమల్ని కొట్లో పోద్దామని చెప్పి ఆ యజమానుడు అన్నట్లుగా మనం చూడొచ్చు. ఎలా గుర్తుపడతారు ఈ రెండింటిని అంటే, ఎదిగే వరకు గుర్తుపట్టలేరంట. అలాగే ఈ లోకంలో కానీ, ఈవెన్ సంఘంలో కానీ, సంఘంలో కూడా గురుగులు గోధుమలు కలిసే పెరుగుతుంటాయి. ఇద్దరి దగ్గర బైబిల్ ఉంటుంది, కానీ ఎవరు గోధుమో ఎవరు గురుగో అర్థం కాదు. ఈ చోట ప్రియమైన దేవుని బిడ్డలారా, గోధుమల్ని గురుగుల్ని రెండింటిని ఎదగనియండి. ఎదిగి అవి బాగా ఎదిగి కోతకు వచ్చినప్పుడు కరెక్ట్గా కట్ చేద్దాము. వేటిని అగ్నిలో వేద్దాము, వేటిని నా రాజ్యంలో చేర్చుకుంటానంటాడు యజమానుడు. నా కొట్లో చేర్చుకోవాలో అప్పుడు నేను చేర్చుకుంటానంటాడు యజమానుడు. ఈ ఎదగనిచ్చే సమయం ఉంది చూడండి, ఇది దేవుని యొక్క కనికరానికి సాదృశ్యం. ఈ రోజున సంఘంలో దేవుని వాక్యానికి లోబడని వారు బైబిల్ పట్టుకొని ఉన్నా వారిని దేవుడు ఏమాత్రం శిక్షించట్లా. కారణం ఏంటంటే దేవుని కనికరం ఇంకా వారి మీద ఉంది. ఏ రోజుకైనా వారు హృదయాన్ని మార్చుకుంటారని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎట్ ది సేమ్ టైం లోకంలో కూడా సువార్థికులుగా మేము సువార్త ప్రకటిస్తున్నాం. చాలా మంది నమ్మట్లా, అయినా సరే దేవుడు కనికరం చూపిస్తూనే ఉన్నాడు. లోకం మీద కనికరం చూపిస్తున్నాడు, సంఘములో నమ్మామని మనల్ని మనం మోసం చేసుకుంటున్న వారి మీద కూడా కనికరం చూపిస్తున్నాడు. ఈ రోజున ఆ కనికరం ఈ జూమ్లో ఉన్న మన మీద కూడా చూపిస్తున్నాడు. మనము గోధుమలమా గురుగులమా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. గోధుమ కంకి, ఆ గోధుమ ఎదిగిన తర్వాత కంకి వస్తుంది కదండి, గింజలు వస్తాయి కదా, అది వంగి ఉంటుంది. ఇట్ షోస్ హ్యూమిలిటీ, హంబుల్నెస్. గోధుమ వినయానికి సాదృశ్యంగా ఉంటుంది. గురుగులు ఎప్పుడు కూడా, కంకి ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉంటుంది. డోర్నియల్ గ్రాస్ స్ట్రైట్ గా ఉంటుంది, అది వంగదు. అంటే ఇట్ షోస్ ప్రైడ్ అనమాట, ఇట్ రిప్రజెంట్స్ ప్రైడ్. గోధుమలేమో వినయానికి సాదృశ్యంగా ఉంటే, గురుగులు గర్వానికి సాదృశ్యంగా ఉంటాయి. ఈ రోజున సంఘంలో ఎక్కడైనా ఒక విశ్వాసి కానీ సేవకుడు కానీ సంఘ పెద్ద కానీ గర్విష్టిగా కనపడ్డాడంటే మీరు ఇమ్మీడియట్ గా గుర్తుపట్టొచ్చు, అతడు డోర్నియల్ గ్రాస్, అతడు గురువు అని గుర్తుపట్టొచ్చు మనం. దాన్ని మీరు తీర్పు తెరచొద్దు దయచేసి. మీరు గోధుమలుగా ఉండండి చాలు, గురుగుని గురుగ్గానే ఉండనియండి. ప్రభు మార్చుకుంటే మార్చుకుంటాడు. ప్రభువే అతన్ని కట్ చేయకుండా కనికరం చూపించేటప్పుడు మనం ఎవరమండి? ఎందుకంటే ఇంత దుర్మార్గుడిని ఇంకా సంఘంలో దేవుడు సహిస్తున్నాడు అనిపిస్తుంది మనకు ఒక్కోసారి.
ఖచ్చితంగా దేవుడు సహిస్తాడు. కారణం ఏంటో తెలుసండి, 2 పీటర్ 3rd చాప్టర్లో ఏముంది? అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు రావడానికి ఆలస్యం చేస్తున్నాడట, మన మీద దీర్ఘశాంతం చూపిస్తున్నాడట. 2 పీటర్ 3rd చాప్టర్ మీకు బాగా తెలుసు. అంతటా అందరూ మారు మనసు పొందవాలని ప్రభు రావాలని ఇచ్చయించి కూడా ఆయన కోరికను ఆపుకుంటున్నాడు. అయ్యో నేను ఇప్పుడే వెళ్తే చాలా మంది నాశనం అయిపోతారని. ఏజ్కేలు 18:23లో ఉంది, దుష్టులు మరణించడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు మారాలని ప్రభు ఆశ. అందుకే ఆయన పరలోకం నుంచి భూమి మీదకి రావాలి. ఆయన ఇదిగో వస్తాడు 2000 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు భక్తులు, ఇంకా రావట్లేదు. ఒక్కోసారి మనకైతే పిచ్చి పడుతుంది, ఇంకా రాడేంటారు ఎప్పుడు వస్తాడని. కానీ ఎందుకు రావట్లేదు తెలుసండి? నశించిపోయే వారి మీద ఆయనకున్న ప్రేమ. ఈరోజు ఈ జూమ్లో ఉన్న మన మీద ఆయనకున్న ప్రేమే ప్రభువుని ఇంకా రాకుండా అడ్డుకుంటుంది. ఇంకా మనలో ఎవరమైనా ఆ డార్నియల్ గ్రాస్ టైపులో, ఆ గురుగుల టైపులో ఉన్నామేమో, మనల్ని మార్చాలని ప్రభు యొక్క ఆశ. మనం భక్తులు, మన ఆలోచన మనకుంది, మనం సింగర్స్, మనం భక్తులు, అబ్బో నేను వాక్యం చెప్తే టాప్ టీప్ అని ఆ గర్వం ఏదైతుందో తెలుసండి, అది గురువు స్వభావం. ఈ రోజున ఈ మాటలు వినే ఎవరిలో కూడా ఆ స్వభావం ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడండి. వెంటనే గుర్తుపట్టేయచ్చు. నన్ను నేను హెచ్చించుకున్నానంటే మీరు తీర్పు తీర్చేయచ్చు మనసులో, బయటకు వద్దు. మరి వీడు గురుగు, వీడు డోర్నేల్ గ్రాసు, ఫినిష్, దట్స్ ఇట్. అందుకని అతని గురించి వాళ్ళు 10 మంది చెప్పకండి. అతను ఎప్పుడైనా గోధుమగా మారే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ పంట, ఇక్కడ మనుషులం కాబట్టి ఎప్పుడైనా మనం గోధుమగా మారే అవకాశం ఉంది. ప్రభు ఇప్పటికి కూడా మనమే దీర్ఘశాంతం చూపిస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ రెండింటిని సపరేట్ చేస్తాడు అంటున్నాడంటే, ఆయన కనికరం చూపిస్తూ 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 చర్చిలో కూడా గోధుమల్ని గురుగుల్ని ఎదగనిస్తూనే ఉంటాడు ఆయన. ఈ లోకంలో కూడా గోధుమలు గురుగులు కలిసి ఎదుగుతుంటాయి. అందరినీ సహిస్తున్నాడు కదండి. అందరి మీద సూర్యరశ్మి వర్షం పడుతుంది, అందరి మీద పడుతుంది. క్రైస్తవుడి మీదనే వర్షం పట్టలేదు కదా, అందరి మీద పడుతుంది. కారణం దేవుని యొక్క సహనానికి సాదృశ్యం ఇది. అయితే ఫైనల్గా ఒక రోజు ఉంది, దేవుని యొక్క దయకు కూడా ముగింపు రోజు ఒకటి ఉంది. దేవుని యొక్క కృపకు కూడా ముగించే ఒక రోజు ఒకటి ఉంది. అది ఎప్పుడంటే ఫస్ట్ టైం వచ్చి 1 తెస్సలోనిక 4:16 నుండి మనం చదివితే ఏమంటే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ బూరధ్వనితోనూ ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు నిజమైన గోధుమలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాయి. నిజమైన గోధుమలుగా జీవితాన్ని జీవించిన వారు అంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించిన భక్తులందరూ ప్రభు దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఈ భూమి మీద మిగిలేది ఏంటో తెలుసండి, గురుగులు మాత్రం మిగులుతారు. అయినా సరే వెంటనే ప్రభు వారిని నాశనం చేయడు. మళ్ళీ 7 శ్రమల కాలంలో కూడా ప్రభు మరలా దీర్ఘశాంతం చూపిస్తాడు. కొన్ని శిక్షలు వేస్తాడు. ఆ శిక్షలు కూడా లిమిటెడ్గానే వేస్తాడు ప్రభు 7 శ్రమల కాలంలో. అయినా గర్వించి నాశనం అయిపోతారు కొంతమంది. కానీ 7 శ్రమల కాలంలో కూడా కొంతమంది రక్షణ పొందుతారండి. వాళ్ళను కూడా ప్రభు మరలా తన కొట్లో పోసుకుంటాడు. అప్పటికి కూడా ఇంకా గర్విష్ఠులుగా ఉండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, ఆ శ్రమలను బట్టట వారు దేవుణ్ణి దూషించారని రాసింది. చూడండి, శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రభువాని కేకేయకుండా అసలు ఈ దేవుడు బుద్ధి లేనని దేవుణ్ణే తిట్టారంటండి ప్రజలు. అంత దుర్మార్గులండి మనం, అంత దుర్మార్గులం. అవకాశం దొరికితే దేవుణ్ణి తిట్టడానికి ఏమాత్రం వెనకాడం మనం. కానీ యోబు భయంకరమైన శ్రమల్లో కూడా దేవుణ్ణి తిట్టలేదండి. యోబు మనకు పాఠం నేర్పించాడు. ఎన్ని శ్రమలున్నా దేవుణ్ణి తిట్టేవారిగా మనం ఉండకూడదండి. నమ్మామంటే ఇక ఆయన తిట్టకూడదు, అంతే. మన చావైనా బ్రతికైనా ప్రభుతోనే. ఆయన నమ్మదగిన వాడండి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. 7 శ్రమల కాలంలో వచ్చే శ్రమలను బట్టి దేవుడిని దూషిస్తారంట, దేవుడి దగ్గరికి రారంట. 7 శ్రమల కాలం తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా 1000 ఏళ్ల పాలన జరుగుతుంది. 1000 ఏళ్ల పాలనలో కూడా దేవునికి విరోధమైన ఆలోచనలు చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, కానీ పాపం ఎక్కువగా ఉండదు. అక్కడ సైతాన్ని బంధించబడి ఉంటాడు కాబట్టి. 1000 years రూల్ తర్వాత మరొక్కసారి ప్రభు గోధుమ లాంటి హృదయం కలిగిన వాళ్ళు ఎంతమంది, గురుగులు లాంటి హృదయం కలిగిన వాళ్ళు ఎంతమందో మరొకసారి సెకండ్ టైం పరిశీలన తీసుకొని, ఇక అప్పుడు ఆ గురుగులన్నిటినీ కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చివరి వాక్యాలు 11 నుంచి 15 వాక్యాల ప్రకారం నిత్యాగ్ని గుండంలో వేస్తాడు. అప్పటికే ఒకవేళ ఈ జూమ్లో ఉన్న మనం గోధుమలుగా ప్రభు యొక్క మేఘాల మీదకి వచ్చినప్పుడే మనం ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ మనం నరకానికి పోయే పని లేదు.
7 ఏళ్ల శ్రమల కాలంలో మనలాగా రక్షించబడిన వాళ్ళు కొందరుంటారు. వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ప్రభువుకు నమ్మకంగా బతుకుతారు. వాళ్ళు కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు, నూతన సృష్టిలోకి ప్రవేశిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎన్ని ఛాన్సులు ఇస్తాడంటే ఇప్పటికీ ఛాన్స్ ఇస్తున్నాడు మనకి. మళ్ళీ 7 ఏళ్ల శ్రమల కాలంలో మరొక ఛాన్స్ ఇస్తాడు. మళ్ళీ 1000 years రూల్లో కూడా ఛాన్స్ ఇస్తాడు. హృదయాన్ని మార్చుకునే అవకాశం ఇస్తాడు. అప్పటికీ మార్చుకోకపోతే నూతన సృష్టిలోకి, న్యూ క్రియేషన్లోకి ఈ గురుగులు తీసుకుపోయి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వీళ్ళ శ్వాస కూడా తగలకూడదని ఫైనల్ జడ్జిమెంట్లో వాళ్ళని మొత్తాన్ని నిత్యాగ్ని గుండంలో వేస్తాడండి. మరి మనం ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం. మనం గోధుమల లాంటి దీనత్వ స్వభావాన్ని ఇప్పుడే ధరించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దానికి కావాల్సింది ఒకటే, ప్రార్థించేవారిగా, వాక్యాన్ని ధ్యానించేవారిగా, మన హృదయాన్ని పరిశుద్ధమైన హృదయంగా ఉంచుకునేవారిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అదే 2 Peter 3 అంటాడు, పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ బ్రతకండి. పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ బ్రతకండి. నేనున్నాను, నేను సహాయం చేస్తాను. నాకు అతీతమైందంటూ ఏమి లేదు. మీ నరాలను ఎముకలను సృష్టించిన వాడిని నేను. నాకు తెలియకుండా ఏం జరగదు. మీ కాలగతులు నా చేతిలో ఉన్నాయి. ఎందుకు కంగారు పడి నా నుండి దూరం అవుతారు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని రాజ్య సంబంధులుగా మనం బతుకుదాం. మనుష్య కుమారుడు విత్తిన విత్తనం మనం అలాగే ఎదుగుదాం. మనుష్య కుమారుని పోలికగా ఒక రోజున మార్చబడదాం. 1 యోహాను 3:1-2 వాక్యాల్లో యేసు ప్రభు పోలికగా మనల్ని మార్చుకోవాలని ప్రభు యొక్క ఆశ అంట. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు చెప్తూ 2 Thessalonians 1st chapter 10th verse అంటాడు, దుష్టులకట, అంటే గురుగులు లాంటి స్వభావం కలిగిన వాళ్ళకి, అంటే దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళకి గొప్ప పనిష్మెంట్ ఎదురు చూస్తుందటండి. దేవుని వాక్యానికి లోబడ్డామని నటించే వాళ్ళకు కూడా గొప్ప పనిష్మెంట్ ఎదురు చూస్తుంది. నటన దేవునికి చాలా ఇష్టం అండి. నటన, హిపోక్రసీ బహు డేంజరస్. అందుకే బైబిల్ అంటుంది, వేషధారికి 2 శిక్ష. క్రైస్తవుడుగా బతకాలి. క్రైస్తవుడు వేషధారి అయితే బహు ప్రమాదం. అందుకే నేను ఒక మాట చెప్తాను, ఎక్కడైనా మీరు నమ్మకుండా ఉంటే బైబిల్ అక్కడ పడేసి వెళ్ళిపోండి. నమ్మితే బైబిల్తోనే బతకండి. 2 మాటలు. యేసు ప్రభు దగ్గర రాజీ మార్గం ఉండదండి. ఏమండి అయ్యగారండి, తప్పదు కదండి, అది చేయాలండి, ఇది చేయాలండి. మా నాన్నగారిని, నేను పెద్ద కొడుకుని, మా నాన్నగారి బాడీ అక్కడ ఉంది, నేను తలకూరు పెట్టాలి మా నాన్నగారికి, మా ఆచారం ప్రకారం. నా భార్య కూడా పర్మిషన్ ఇచ్చింది నాకు. ఏమండి, ఒక్కసారి చేసి ప్రభువుకి క్షమాపణ అడగకూడదు అనింది నా భార్య. నేను అన్నాను, 8 ఏళ్ల బట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అప్పటికి నేను 8 ఏళ్ళు నమ్ముకొని, ఈ భక్తినంతా ఒక క్షణంలో వదిలేయమంటావా నన్ను? నేను ఆ పని చేయలేనన్నా. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. మా నాన్నగారు పెంచాడు, పెద్ద చేశాడు. నాకు విపరీతంగా ఏడుపు వచ్చింది. నేను ఆ బాడీ పడి ఏడ్చాను. మా బాబాయ్ అందరూ ఉన్నారు. అనుకున్నారట, వీడు ఎంత ఏడ్చాడు కాబట్టి ఖచ్చితంగా వీడు తలకూరు పెడతాడు అనుకున్నారంట. అందరూ అనుకున్నారు, సహజమే. నా భార్య కూడా పర్మిషన్ ఇచ్చింది నాకు. కానీ మా బాబాయ్తో ఒకే మాట చెప్పా, పెద్ద ఆయన, మీరు పెట్టమంటే నేను పెడతా, కానీ అది మీకు నష్టం, నాకు నష్టం, ఆలోచించుకోండి అన్న. మా బాబాయ్ అన్నాడు, వాడికి నష్టమయ్యే సంగతి మనం ఎందుకు చేయాలి, దయచేసి వద్దు అని మా తమ్ముడితో పెట్టించారు. మా తమ్ముడితో పెట్టిస్తే అక్కడ కొంతమంది అంటారు, పెద్ద కొడుకు చచ్చిపోతేనే 2వ కొడుకు పెడతాడు తండ్రికి తలకొరివి, కాబట్టి పెద్ద కొడుకు లేనట్టే అన్నారు. ఈ మాట మావాడు అన్నాడు. మా బాబు 10th క్లాస్ అప్పుడు. నాన్న, ఎవడో నువ్వు చచ్చిపోయినట్టే అంటున్నారు అన్నాడు. వీడికి ఆవేశం వచ్చింది. చిన్నవాడు కదండి, వాడిని కొట్టేస్తా అంటున్నాడు పోయి. నేను అన్నాను, నీకు తెలియదు నాన్న, మనం లోకానికి చచ్చిపోయినట్టే కదా, మనం ఆచారాలకి, లోకాలకి, సాంప్రదాయాలకు చచ్చిపోయినట్టే కదా. అది ఆ మాట వాళ్ళు అని ఉంటారులే, నేను బతికే ఉన్నాను కదా, ఎక్కడ చచ్చిపోయాను. ఆ టైంలో ఏసాను నాకు ఫోన్ చేశాడు, నువ్వు 10 రోజులు అక్కడే ఉండు, బయటికి రావద్దు, కార్యక్రమాలన్నీ వాళ్ళనే చేసుకొని అని చెప్పాడు. కారణం ఏంటంటే నేను ప్రభువుని కనపరిచాను తప్ప అక్కడ ఆచారాన్ని కనపరచడానికి ఇష్టపడలా. ఇప్పుడు కూడా దాన్ని తలుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పెట్టలేదు కాబట్టి నేను చాలా దురదృష్టవంతుడిని అన్నవాళ్ళు ఉన్నారు నా దగ్గర. నేను దురదృష్టవంతుడినా అదృష్టవంతుడినా దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను సజీవుడైన దేవుడిని నమ్మాను, నా దేవుడిని కనపరిచాను.
పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా. ఎందుకు ఈ మాట ప్రభు ఎందుకో జ్ఞాపకం చేశాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను ఎక్కడ చెప్పినా నా ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మంచి నేలగా ఉందాం. ఎవరు భక్తులం కావండి. రోజు రోజుకి మన హృదయంలో ఏదో చెడు వస్తూనే ఉంటుంది, దాన్ని ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ఇది ప్రభు కోరుకుంటాడు మన దగ్గర. అంతేగాని రాజీ పడుతూ ఏమండి కాసేపు ఆచారాలు, కాసేపు ఈ యేసు ప్రభు, ఈ మహా దౌర్భాగ్యం అండి. వేషధారణ అంటారు దీన్ని. గోధుమల స్వభావాన్ని కలిగి మనం జీవించగలగాలి. దేవుని రాజ్య సంబంధులుగా మనం ఉండాలి. మనిషి కుమారుడు విత్తిన విత్తనాలుగా మనం ఉంటే ఒక రోజున మనిషి కుమారుడు పోలికగా మనం మారతాం. మరొక తరబులు కూడా ప్రభు ఇచ్చోట మనతో చెప్తున్నాడు. 31వ వాక్యంలో ఒక పొలంలోనట ఒక యజమానుడు ఆవగింజను విత్తాడట. ఆ ఆవగింజ ఏమండి, ఆవగింజ చాలా చిన్న చెట్టు. అది ఇక్కడ అంటున్నాడు ఆవగింజ పెద్ద చెట్టు అయిందట. దాని మీద ఆకాశ పక్షులు వచ్చి కూర్చున్నాయటండి. దీన్ని ఆవగింజ, ఇంత చిన్న గింజ పెద్ద చెట్టు అయిందంటే చర్చి పెరుగుదల అని బోధించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చర్చి పెరుగుదల కాదు, గ్రోత్ ఆఫ్ చర్చ్ కాదు ఇది. ఇక్కడ ఈ ఆవ చెట్టు మీద ఆవ గింజ చెట్టు అయింది, ఆ చెట్టు మీద ఆకాశ పక్షులు కూర్చున్నాయంటే అర్థం ఏంటంటే చర్చిలో చెడుతనం ప్రవేశించని అర్థం. ఆకాశ పక్షులు దేనికి సాదృశ్యం అంటేనండి, సాతానుకు సాదృశ్యం. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 10-12 వాక్యాల్లో కూడా అక్కడ నెబుకద్నెజరు పెద్ద వృక్షంగా ఒక కల వచ్చింది. ఆ వృక్షం మీద ఆకాశ పక్షులు కూర్చున్నాయి, కింద జంతువులు కూడా నీడలో ఉన్నాయట. ఆ తర్వాత చెట్టు కొట్టివేయబడింది. ఆకాశ పక్షులు సాతానుకు సాదృశ్యాలు. అదే 13వ అధ్యాయంలో త్రోవ పక్కన పడిన విత్తనాలను ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు? పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. అంటే పక్షులు దేనికి సాదృశ్యం? పక్షులు దేనికి సాదృశ్యం? సైతానుకు సాదృశ్యం. సైతాను ఒక్కడే వాక్యాన్ని ఎత్తుకుపోగలడు. కానీ ఒక పావురాన్ని మాత్రం బైబిల్ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చెప్తుంది. మిగిలిన పక్షులన్నీ సాతానుకు సాదృశ్యమే. కాకి గాని ఏదైనా గాని. ఏమండి పలానా నెమలి దేనికి సాదృశ్యం అండి అడగాల్సిన అవసరం లే. ప్రతి పక్షి సైతానుకు సాదృశ్యమే బిబ్లికల్ గా. నెమలి ప్రైడ్కి సాదృశ్యం. ఇక అవన్నీ చెప్పుకుంటే టైం ఉండదు అనుకోండి మనకి. ఒక పావురం తప్ప బైబిల్ ప్రకారంగా ప్రతి పక్షి కూడా సాతానుకు సాదృశ్యం. ఇక్కడ ఆవు చెట్టు మీద సాతాను పక్షులు చోటు చేసుకున్నాయి, పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే చిన్న పరలోక రాజ్యానికి సంబంధం ఉన్న సంఘంలో ఎదిగింది ఆ సంఘం. కానీ ఆ ఎదిగిన సంఘం మీద ఎవరు కూర్చున్నారంటే సాతాను గడి కూర్చున్నాడు. ఆ సంఘంలో సాతాను గడి త్వరపడ్డాడు. దాని అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంగా ఉండాల్సిన దేవుని సంఘంలో లేదా మన హృదయంలో సాతానికి చోటిచ్చినట్టు లెక్క. అంటే చర్చి లోకంతో రాజీ పట్టాన్ని ఈ చోట తెలియజేస్తుంది. చర్చి లోకంతో రాజీ పడితే ఎలా ఉంటుందంటే ఆ చర్చ్ పరలోక రాజ్యంగా ఉండాల్సిన ఆవ చెట్టు మీద సాతాను దుష్టుడు సంబంధులు కూడా ఆ కొమ్మల మీద కాపురం ఉంటున్నారు. అంటే చర్చిలో దుష్టులు కూడా ప్రవేశించారని అర్థం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు నా రాజ్య సంబంధి కాదు, నా వాక్య ప్రకారం జీవించేవాడే నా రాజ్య సంబంధి అని ప్రభు చెప్తాడు. చర్చిలో ఉన్న వాళ్ళందరూ పరలోక రాజ్యానికి గ్యారెంటీ లేదండి. చర్చిలో దేవుని సంబంధాలు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. అంటే ఇది ఒక కరప్టెడ్ చర్చికి సాదృశ్యం. అంటే లోకాన్ని తనలోకి రానిచ్చిన సంఘం అనమాట పరలోక రాజ్యం. ఇది పరలోక రాజ్యంగా ఉండాల్సిన చర్చి లోకాన్ని తనలోకి రానిచ్చింది కనుక అది కరప్టెడ్ చర్చ్ అవుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యంలో అక్కడ తుయతైరా సంఘంలో ఏం చేశారో తెలుసండి? మంచి సంఘం అండి అది. కొన్ని రోజులు అయిన తర్వాత విగ్రహార్పితాన్ని తినడానికి అవకాశం ఇచ్చారు. పర్లేదులే చిన్న పాపమే అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఏం చేశారో తెలిసింది? ఆ సంఘంలో జారత్వం చేస్తూ కొంతమంది పట్టుపడ్డారు. పర్లేదులే ప్రభు క్షమిస్తాడులే, జారత్వం చేయండి ఒప్పుకోండి, జారత్వం చేయండి ఒప్పుకోండి, అలాగా రాజీ పడ్డారండి సంఘం. ఇలాంటి సంఘాలను ప్రభు అంటాడు మీ దీపస్తంభాన్ని పెరికేస్తాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డల బహు ప్రమాదం. ఈ యొక్క ఆవగింజ చెట్టుగా మెలిచింది, ఆ మొక్క మీద పక్షులు గూడు కట్టుకునేంటి ఈ రోజున పరలోక రాజ్యంగా ఉండే సంఘాలు కరప్టెడ్ చర్చెస్ గా మారిపోతున్నాయి కనుక ప్రమాదంలో ఉన్నాయని ప్రభు ఈ చోట హెచ్చరిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యంలో వాళ్ళు జీవిస్తున్నాం అనుకుంటారు, భక్తులు అనుకుంటారు, కానీ వాళ్ళు మృతులని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈ రోజున అలాంటి కరప్టెడ్ చర్చి కాపరిగా ఉన్న ఒక సేవకుడు కానీ విశ్వాసులుగా ఉన్న మీరు కానీ
మన సంఘాలు అలాంటి కరప్షన్కి అవకాశం ఇవ్వకూడదు, దుష్టుడికి అవకాశం ఇవ్వకూడదు, దుష్ట శక్తులకు అవకాశం ఇవ్వకూడదు, సాతాను గాడు గూడు కట్టుకునే అవకాశం ఇవ్వకూడదు. అంటే సాతాను యొక్క బోధ మన సంఘంలోకి రాకుండా సేవకుడు చూసుకోవాలి. అప్పుడే అది నిజమైన పరలోక రాజ్యంగా మారుతుంది. అప్పుడే ప్రభు రాకళ్ళు ఆ సంఘం ఎత్తబడుతుంది. మనకు బాగా తెలుసు కానీ దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని. అలాగే మరొక పేరబుల్ కూడా మీరు చూస్తే 13వ అధ్యాయం 33వ వాక్యం నుంచి, అక్కడ ఒక స్త్రీ పిండి తీసుకొని ఆ పిండిలో పిండి అంతా పులిసేదాకా 3 కొంచాల పిండి అట, అంటే 40 లీటర్స్ ఆఫ్ పిండి, 40 లీటర్ల పిండిలో అంత పులిపిండి. మనం కూడా ఇడ్లీ చేసినప్పుడు కానీ దోశ చేసినప్పుడు కానీ పిండి పులవటానికి ఏదో వేస్తారు కదండి ఆడవాళ్ళు, కొంతమంది సోడా ఉప్పు ఏదో వేస్తారని అన్నారు. ఈ బేకరీ షాపుల్లో ఈస్ట్ అని దొరుకుతుంది. ఈ రొట్టెలు తయారు చేసే మనం ఈ బ్రెడ్ తయారు చేయాలంటే ఖచ్చితంగా ఈస్ట్ వాడాల్సిందే. ఈస్ట్ కొంచెమే, ఒక గిన్నెలో పిండి పోసి అంత ఈస్ట్ వేయండి, మరుసటి రోజు కల్లా పొంగిపోయి రూమ్ అంతా చిందిపోద్ది పిండి. పులిపిండి కొంచెం కూడా చెడగొడుతుందండి. ఇది కూడా పరలోక రాజ్యంగా ఉండాల్సిన సంఘంలో కొంచెం పులిపిండి అయినా సరేనండి ఆ సంఘాన్ని పాడు చేసేస్తుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం 8వ వాక్యం, 12వ అధ్యాయం 15 నుంచి 20 వాక్యాల్లో కూడా ఈ పులిపిండి అనేది దుష్టత్వానికి సాదృశ్యం. అందుకనే ఈస్ట్ అనే పదాన్ని కొత్త నిబంధనలో 13 సార్లు వాడారు. ప్రతిసారి కూడా అది చెడును సూచించే పదంగానే వాడారు. 1 కొరింథీ 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఏమండి, దుష్టత్వము కపటం అనే పులిపిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. పులిపిండిని దేంతో పోల్చారంటే దుష్టత్వంతో కపటంతో పోల్చారు, చెడుతనంతో పోల్చారు. దుష్టత్వము కపటము చెడుతనాన్ని విసర్జించండి, ఏమండి వినయముతో, ఏమండి కనికరంతో ముందుకు సాగండి అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈ పులిపిండి అనేది ఆ సమస్త వికెట్నెస్ కి సాదృశ్యం. కనుక సంఘంలో కొంచెం పులిపిండి కూడా, సంఘంలో ఒక వ్యక్తి సంఘాన్ని మొత్తం చెడగొట్టే అవకాశం ఉంది. కనుక సేవకులు జాగ్రత్త పడాలి, ప్రార్థించాలి, విశ్వాసులు జాగ్రత్త పడాలి. ప్రభువా మా సంఘంలో ఉన్న ఈ చెడుతనాన్ని తొలగించి మా సంఘాన్ని పరలోక రాజ్యంగా మార్చండి అని మనం ప్రార్థన చేసిన బాధ్యత మన మీద ఉంది. అంతేగాని అక్కడి నుంచి తప్పుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి పరలోక రాజ్యంగా ఉండవలసిన సంఘంలో ఈ రోజున కరప్షన్, పులిపిండి స్వభావం, చెడగొట్టే స్వభావం కనపడుతుంది, దుష్టత్వం కనపడుతుంది, కపటం కనపడుతుంది, వేషధారణ కనపడుతుంది, ధనాపేక్ష కనపడుతుంది, ఏమంటే చెడు సంబంధాలు కనపడుతున్నాయి సంఘాల్లో. పరలోక రాజ్యంగా ఉండాల్సిన సంఘాల్లో ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ 13వ అధ్యాయం ద్వారా మనతో, వాటికి దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైతే స్వచ్ఛమైన మనసుతో, కనికరంతో, ప్రేమతో ఆరాధన జరుగుతుందో అక్కడ ప్రభువుని ఆరాధించండి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నా తల్లి సంఘం కదండి, మా కులం వాళ్ళందరూ అక్కడికి వెళ్తారండి, నేను అక్కడే ఉంటానండి, వాళ్ళతోనే కలిసి విడిపోతానండి, మనం ఏం చేయలేమండి. చాలా ప్రమాదం అండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అందులో ఉన్న ఆ మలినం మనకు అంటకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటాడు, చర్చి ప్యూర్ గా ఉంటేనంట చర్చి పవర్ఫుల్ గా ఉంటుందంటండి. చర్చి ప్యూర్ అయితే చర్చి పవర్ఫుల్. పరిశుద్ధమైన సంఘం ప్రార్థన చేస్తే, ఏమండి పరిశుద్ధమైన సంఘముగా అపోస్తల కార్యాలు లో పేతురు యొక్క చెరసాల నుంచి విడుదల కొరకు సంఘం పరిశుద్ధంగా ప్రార్థన చేస్తే దేవదూత దిగి వచ్చి పేతురు చెరసాల నుంచి విడిపించాడు. ఈ రోజున మన సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి. పునాది వేసిన దగ్గర నుంచి 10 సంవత్సరాలైనా సంఘాలు కట్టబట్టాల. ఏంటి కారణం అంటే ప్యూరిటీ సంఘంలో లేదు. ఈ రోజున చర్చి ప్యూర్గా లేకపోతే ఆ చర్చిలో పవర్ ఉండదండి. నోటి మాట ద్వారా పవర్ ఉంటుంది. ఏ గద్దిస్తున్నా, ఏ సునామంలో పో సైతానా, ఈ మాటలు తెగబలుగుతారు. వాటి వల్ల ఉపయోగం లేదండి. ప్యూర్ లిప్స్, ప్యూర్ హార్ట్ చాలా అవసరం అండి. అది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పేరబుల్ కూడా, చివరి పేరబుల్ కూడా చెప్పి నేను ముగిస్తాను. చివరిది కూడా చెప్పి ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి 2 ఉన్నాయి. ఇది మనకు సంబంధించిన విషయాలే. అందులో ఒకటి, ఒక ముత్యం ఉంది. ఆ ముత్యాన్ని కొనడానికి ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆ ముత్యాన్ని, చాలా విలువైన ముత్యం అది, తనకున్నదంతా అమ్మి, 45-46 వాక్యాలు, ఆ వ్యక్తి తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కొని వెళ్ళాడంటండి.
ఒక వ్యక్తి, ఒక వర్తకుడు ఆ ముత్యాన్ని విలువైన ముత్యంగా భావించి తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొన్నట్లుగా మనం చూడగలం. ఈ చోట పొలమేమో లోకం, ముత్యం ఎవరో తెలుసండి మనం. కొన్న వ్యాపారస్తుడు ఎవరో తెలుసండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. మనమాట ముత్యాలన్నమాట. ఏంటి ప్రభువా, మేము ముత్యాలం ఏంటి, మేము పనికిమాల వలన అయితే మమ్మల్ని ముత్యం అంటావేంటి ప్రభు అని అడిగితే ప్రభు అంటాడు, ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వాక్యాల్లో, మీరు నా పోలికగా నా స్వరూపమందు మిమ్మల్ని సృజించాను నేను. 2వ అధ్యాయంలో అంటాడు, నా ఊపిరిని మీ నాసికా రంధ్రాల్లో ఊదాను నేను. నా రక్తంతో మిమ్మల్ని నేను కడిగాను, మీరు మీ సొత్తు కాదు, మీ కొరకు నేను అమూల్యమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కూడా చిందించాను. నా పోలికగా మిమ్మల్ని సృష్టించిన మీరు పాపం చేసి నాశనం అయిపోతుంటే చూడలేక, మీరు ఎక్కడున్నా నా దృష్టిలో మంచి ముత్యమే, ప్రెషియస్ పెర్లే మీరు నా దృష్టిలో. మీరు ఆ భూమిలో ఆ మంచి ముత్యంగా మీరు అక్కడ ఉన్నారు, కానీ మీరంతా మట్టి కొట్టుకొని పోయి దరిద్రంగా ఉన్నారు. అయినా కానీ ఆ ముత్యాన్ని కొనడం కోసం, అంటే నన్ను కొనడం కోసం నా ప్రభు తనకున్నదంతా దారపోసాడు. అంటే తన అమూల్య రక్తాన్ని చిందించాడు. తనకున్నదంతా ఇచ్చి ఆ వ్యాపారస్తుడు ఆ ముత్యాన్ని కొన్నాడు. ఆ వ్యాపారస్తుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వ్యాపారస్తుడు మన కొరకు ఖర్చు పెట్టింది ఏం తెలుసండి, తన అమూల్యమైన రక్తం. హెబ్రీ 9:22 పరిశుద్ధ రక్తం చిందించబడకుండా మానవునికి పాప క్షమాపణ కలగదు. కొలస్సీ 1:13-14 సాతానికి అబంధాస్తాల్లో ఉన్న మానవుని విడిపించాలంటే యేసు రక్తం కావాలి. ఆ రక్తాన్ని ప్రభు దారబోసి 1 పేతురు 1:18-19 ప్రకారం మనల్ని అమూల్యమైన రక్తంతో మనల్ని విమోచించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభు మనల్ని శ్రేష్టమైన ముత్యాలుగా భావించి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఈ జూములో ఉన్న మనందరినీ కూడా విమోచించాడండి. ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. మరలా మురికంటించుకున్నాం అనుకోండి, మరలా కుక్క వాంతికి తిరిగినట్టుగా తిరిగామనుకోండి, మళ్ళీ పంది బురదకు దొరికినట్టుగా దొరిలామనుకోండి, నా ప్రభు ఆత్మకి ఏమైనా సంతోషం ఉంటుందా? మొత్తాన్ని తనకున్న దానంతా మనకిచ్చి మనల్ని కొన్నాడండి. కాబట్టి మనం రోజు రోజుకి ప్రభువుకు సమీపస్తులుగా మారాలని బైబిల్ హెచ్చరిస్తుంది. ఎఫెసీ 2:10 రాయబడింది, మనం ఆయన చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా 31:2 రాయబడింది, నిత్యమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని కూడా, మరొక ఉపమానం కూడా చెప్పి నేను ముగిస్తాను. ఏమంటే, ఒక పొలంలోనంట మంచి ధననిధి ఉందట. ధననిధి, ట్రెజర్, మంచి ధన నిధి ఉందట. ఒక వర్తకుడు వచ్చాడట. ఆ పొలాన్ని కొనాలంటే తనకున్నదంతా ఖర్చు పెట్టేయాలంటండి. అయినా సరే తనకున్నదంతా ఖర్చు పెట్టేసి ఆ పొలాన్ని కొన్నాడంటండి. దేని కొరకు తెలుసా? అందులో ఉన్న ధన నిధి కొరకు. ఆ ట్రెజర్ ఎవరో కాదు, మీరే నేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఆయనకి గొప్ప ధనమాట. మనమేంటి, ఆయన ధనం ఏంటి అంటే, ఆయన చెప్పేది ఒకటే ఒక మాట, నేను మిమ్మల్ని నా పోలికగా, నా స్వభావమందు, నా స్వరూపమందు మిమ్మల్ని నేను చేశాను. మీలో ఉన్న ఆత్మ, సామెతల గ్రంథం 20:27 ప్రకారం నేను పెట్టిన దీపం కనుక మిమ్మల్ని నేను విడిచిపెట్టలేను, మీతో సహవాసం చేయకుండా ఉండలేను. మీరు స్తుతులు చేస్తుంటే ఆ సింహాసనం మీద కూర్చోవాలన్న ఆశ, అందుకని మీరు పాపం చేసి పరిగెత్తున్నా సరే మిమ్మల్ని నేను వెంబడించాను. యోహాను 3:16 ప్రకారం నా ప్రియకుమారుడిని మీ కొరకు బలియాగంగా అర్పించాను. ఆఖరి రక్త బొట్టు కూడా నా ప్రియకుమారుడు చిందించినట్లుగా చేశాను. ఆ రక్తపు విలువతో ఈ పొలాన్ని కొన్నాను, ఈ పొలంలోని నిన్ను కొన్నాను అంటున్నాడు ప్రభు నాతో. దేవునికి స్తోత్రం కలుగును కాక. నన్ను కొనడానికి నా ప్రభు తన రక్తాన్ని దారబోశాడు. అందుకే 1 కొరింథీ 6:20 అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత మన విలువ అంటే, యేసు రక్తాన్ని దారపోసి ఆ పొలాన్ని కొన్నాడండి. ఈ లోకంలో ఉన్న మనల్ని, నన్ను పాల్మేత్తని నన్ను, ఈ లోకంలో ఉన్న నన్ను నా ప్రభు తన రక్తాన్ని చిందించి కొన్నాడు. ఈ జూములో ఉన్న మిమ్మల్ని అందరినీ కొన్నాడండి. మనం ఆయన దృష్టిలో అంత విలువైన వారం. ఇక రక్షణ పొందిన వారిని కూడా కొనాలని ఆయన ఎప్పుడో రక్తాన్ని చిందించాడు. వాళ్ళకి ఈ మాట పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయ్యా, నువ్వు దేవుని దృష్టిలో గొప్ప ధనమయ్యా, నువ్వు మంచి ముత్యమయ్యా దేవుని దృష్టిలో.
నిన్ను ప్రభు కొనాలని ఆఖరి రక్తాన్ని చిందించాడు. నా ప్రభు రక్తంతో కడగబడని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంత ప్రేమ ఆయనకు మన మీద. ఈ రోజున నేను మీరు దేవుని బిడ్డలం అంటే యేసు చేసిన త్యాగం వల్ల దేవుని బిడ్డలమే. అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయిన వాళ్ళమే మనం. 1 యోహాను 4:19 దేవుడే మనల్ని మొదట ప్రేమించాడట. మనం ఆయన్ని ప్రేమించలా. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ తర్వాత ఆయనని మనం ప్రేమిస్తున్నాం. కాసేపు ప్రేమిస్తాం, కాసేపు తిరస్కరిస్తాం. ఉన్నావా, అసలు ఉన్నావా అని పాట పాడతాం. ఇది మహాభయంకరమైంది. ఆయన మనల్ని పిలిచాడు, భారం మోస్తున్న సమస్త జనులారా రండి అన్నాడు. ఇప్పుడు మన మీటింగ్లో ఉన్న వాళ్ళందరం వచ్చాం. మనల్ని శ్రేష్టమైన ముత్యాలుగా మార్చాడు. ఆయన ట్రెజర్లో, ఆయన యొక్క ధననిధిలో మనల్ని భాగస్తులుగా చేశాడు. మన పరలోక రాజ్య వారసులుగా ప్రభు చేశాడు. ఈ విషయాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే మళ్ళా ప్రభువుని ఎప్పుడు కూడా మనం సిలువ వేయమండి. ఈ లోకం కొరకు, ఆచారాల కొరకు, అలవాట్ల కొరకు ప్రభువుని సిలువ వేసేవారిగా మనం ఉండం. ప్రభువుని నమ్ముకున్న మనం ప్రభు కొరకు జీవితకాలం అంతా సాగడానికి ఇష్టపడతాం. చివరిది ఉపమానం మీకు బాగా తెలుసు. ఒక చేపలు పట్టేవాడు వల వేసాడు. మంచి చేపలు పడ్డాయి, చెడ్డ చేపలు పడ్డాయి. చెడ్డ చేపలన్నీ దూరంగా పారేశాడు, మంచి చేపలని తన బుట్టలో వేసుకున్నాడు. రేపొద్దున ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 11 నుంచి 15 వాక్యాలు రాయబడిన దాని ప్రకారంగా ఏమండి, మంచి చేపలైన మనల్ని ఆయన రాజ్యంలో పరిపాలకులుగా, నూతన సృష్టిలో భాగస్వాములుగా చేసుకుంటాడు. ఈ పనికిరాని చేపలన్నింటినీ అగ్నిగుండంలో వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక రోజున సపరేషన్ అనేది ఉంటుంది. ఆ సపరేషన్ లో మనం ప్రభు పక్షమా, సాతాను పక్షమా అనేది నిర్ణయం జరుగుతుంది. ప్రభు పక్షంగా ఉండాలంటే ఈ రోజునే మనం సిద్ధపడాలి. ప్రభు వైపు చూడాలి, ప్రభువుని విశ్వసించాలి, ప్రభువులోనే ముందుకు సాగాలి. మనల్ని తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించిన ప్రభువుకి నమ్మకస్తులుగా చివరి వరకు కొనసాగాలి. అది ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.